కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారని జనసేన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటుగా 7 అసెంబ్లీల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరపున కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, గరగా సత్యానందం, వీరంరెడ్డి అమర్, బొజ్జ గోపాలకృష్ణ, ఇంటి వీరబాబు, కరెడ్ల పద్మరాజు, ఎలుబంటి రాజారావు, కుంపట్ల చల్లారావు, జవాది జోగేశ్వరరావు, పిల్లా శివశంకర్, దుడ్డు నాగు, రంగనాథం రాజు, బస్వ నాగసత్తులు, జవాది గంగాధర్, కీర్తి, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం అనేది మా అధినాయకుడు పోటీ చేయడంతోనే, ఆ మాట అన్నంతోనే 1,00,000 మెజారిటీ అనేది ఖాయమైపోయింది. ఆ 1,00,000 మెజారిటీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన నాకు కూడా కంపల్సరీగా వస్తుందని ఆశిస్తూ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఈ కాకినాడ పార్లమెంట్లో మొత్తానికి 7 కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికే భారీ మెజారిటీతో రానున్నాయి. అందులో అలాగే 7 అసెంబ్లీలు ప్లస్ ఎంపీ కూడా ఈ కూటమికి భారీ మెజారిటీతో కంపల్సరీగా గెలుస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కాకినాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా కోరుకునేది, దయచేసి ఈ రాక్షస పాలన పోగొట్టాలి, మనందరికీ కూడా మంచి పాలన రావాలి అంటే కూటమికి ఓటేయవలసిందిగా 7 అసెంబ్లీలు, పార్లమెంటు కూడా ఈ కూటమికే ఓటేయాలని కోరుకుంటున్నాను.